వెల్కమ్ టు ప్రగతి మీడియా. ఇవాళ మరో సరికొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఆ మూవీయే రమణి కళ్యాణం. రమణి కళ్యాణం ఒక ఎమోషనల్ లవ్ డ్రామా. ఈ మూవీకి విజయ్ ఆదిరెడ్డి డైరెక్షన్, సూర్య వర్సెస్ దీప్షికా చంద్రన్ హీరో అండ్ హీరోయిన్ గా నటించారు. కైట్స్ క్రియేటివ్ బ్యానర్ లో ఈ మూవీని రూపొందించారు. అయితే ఇందులో మ్యూజిక్ సూరజ్ ఎస్ గ్రూప్ అండ్ ఆయన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఈ మూవీకి, అండ్ సినిమాటోగ్రఫీ అరవింద్ గారు చేశారు. సో నెక్స్ట్ కమింగ్ టు ద స్టోరీ. ఈ మూవీలో ఒక చూపు లేని అమ్మాయి, ఆ క్యారెక్టర్ నేమ్ సంజన, నడవలేని ఓ యువకుడు, క్యారెక్టర్ నేమ్ రాజ్. ఇద్దరు జీవితాలు ఎలా కలిశాయి, వారి ప్రేమ ఎలా, వారు ఎదుర్కొన్న పరీక్షలు ఎలాంటివి అని స్టోరీ ఆ బేసిస్ మీద నడుస్తుంది. అయితే చిన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో సంజన తన చూపు కోల్పోతుంది. మరోవైపు ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని కలలు కనే రాజ్ ఒక బ్లాస్ట్లో తన కాళ్ళు చచ్చిపడిపోయి వీల్ చైర్కి అంకితం అవుతాడు. ఇక జీవితంపై ఆశలు కోల్పోయిన ఇద్దరు ఒకరినొకరు కలుసుకొని ప్రేమలో పడతారు. అయితే వారి జీవితాల్లో చోటు చేసుకునే అనుకోని ట్విస్ట్ల వల్ల వాళ్ళ లవ్ ఎలా ఉంటుంది అనేది కంక్లూజన్. అయితే ఆ అమ్మాయి చెప్పాలనుకుంది డిజేబిలిటీ అనేది అసలు ప్రాబ్లమే కాదు అనే లైన్తో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఎమోషన్స్ని అందరూ చాలా బాగా క్యారీ చేశారు. మూవీలో హీరో అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ టూ గుడ్, కానీ హీరోయిన్ స్టార్టింగ్లో కొంచెం లో పర్ఫార్మెన్స్ అనిపించింది. ఇక మూవీ రన్ అయ్యే కొద్దీ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది యాక్టింగ్ వైజ్. అండ్ ఈ మూవీలో సపోర్టింగ్ రోల్స్లో శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ శ్యామల గారు యాక్ట్ చేశారు. ఇందులో శ్రీనివాస్ రెడ్డి గారు ఎమోషన్ని చాలా బాగా క్యారీ చేశారు. క్లైమాక్స్లో అయితే సూపర్ అంటే సూపర్, అసలు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ప్రతి ఒక్క మూవీకి మ్యూజికే స్ట్రెంగ్త్, అలానే ఈ మూవీకి మ్యూజిక్ సాంగ్స్ సూపర్ పవర్ లాంటివి అనమాట. క్లైమాక్స్లో ఎమోషనల్గా చేశారు. అండ్ ఈ మూవీకి నెగిటివ్స్ వచ్చేసి ఇంకొంచెం ఎమోషనల్గా ఆడియన్స్ని కనెక్ట్ చేస్తుంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్గా స్లోగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది మూవీ ఆల్ ఓవర్గా. అయితే నెక్స్ట్ సీన్ ఏంటి అని ఈజీగా గెస్ చేయగలుగుతాం కొన్ని సీన్స్ అయితే. అండ్ కొన్ని సీన్స్ కూడా అంత న్యాచురల్గా అనిపించదు, ఆల్రెడీ చూసిన వాటిలాగే అనిపిస్తాయి కొన్ని సీన్స్ కూడా. సో రమణి కళ్యాణం అనేది ఒక లవ్ ఎమోషనల్ డ్రామా అనమాట. లవ్ స్టోరీస్, ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఇది వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. రిమైనింగ్ ఆడియన్స్ ఏదైనా కొత్తదనం కావాలి అని కోరుకున్న వాళ్ళకైతే ఇది చాలా నార్మల్ మూవీ లాగే అనిపిస్తుంది. అంత ట్విస్ట్లు అయితే క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంటుంది ఎండింగ్ కూడా. ఎమోషనల్గా క్లోజ్ చేశారు, కంక్లూజన్ అయితే చాలా బాగుంది. అయితే వన్ టైం వాచ్ అని చెప్తాను. ఈ మూవీలో సాంగ్స్ అయితే 2 సాంగ్స్ చాలా బాగున్నాయి, అవే పెద్ద హైలైట్ మ్యూజిక్తో సహా. ఇలాంటి మరిన్ని న్యూ మూవీ అప్డేట్స్ కోసం మన ప్రగతి మీడియాని ఇప్పుడే ఫాలో చేసేయండి. మరో సరికొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకుంటా. సైనింగ్ ఆఫ్ శ్రావ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.